విష్ణు బర్త్డేకి ఫస్ట్ అయితే గ్రాండ్గా సెలబ్రేట్ ఏం చేయకుండా ఆ మనీని అయితే మనం ఫుడ్ డొనేట్ చేయడానికి లేదా గోసేవకి వినియోగిద్దాము అని అనుకున్నాము. అయితే బాగా ఆలోచించిన తర్వాత గోసేవ చేస్తే బాగుంటుంది, దానికైతే మనీ పే చేద్దామని డిసైడ్ అయ్యి ఈ భోజనాలకు అయ్యే ఖర్చు అయితే మేము దానికైతే పే చేసేసాము. సో చాలా హ్యాపీగా ఉంది. పెద్ద అయిన తర్వాత వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగిందండి. అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇక్కడ మా లక్కీది ఇంకా మా మావయ్య గారిది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో చూసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? Claps. సో లక్కీ డ్యాన్స్ ఎలా చేస్తుందో చెప్పండి. తను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఎంతో మంచిగా క్లోజ్గా ఉంటే కానీ అది ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్ దగ్గర, అలాగే ఇంట్లో ఫ్యామిలీ దగ్గర తప్ప ఇంకెవరితోటి ఎక్కువగా మాట్లాడదనమాట. సో అది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసరికి అందరికీ బాగా నచ్చింది. సో అదండి, మావయ్య గారు అయితే చాలా యాక్టివ్గా ఉంటారు, అలాగే చుట్టూ ఉండే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటారు. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారనమాట. సో అలా అందరం మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు టైము 10 అయిపోతుంది. సో అక్కడే దగ్గరలో శుభం హోటల్ ఉంటే అందులోకి వచ్చి ఆ రెస్టారెంట్లో భోజనం చేసి అందరం ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట.